పటేల్ నగర్ చౌరస్తాలో పికిల్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా వ్యాపించడంతో షాప్ పూర్తిగా దగ్ధమైంది మరియు సమీప వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ నష్టం తప్పింది గానీ ఆస్తి నష్టం భారీగా జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ ఆలస్యంగా చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అగ్ని ప్రమాద కారణాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది షార్ట్ సర్క్యూట్ కాదని కావాలనే చేశారని నిర్వాహకులు అనుమానిస్తున్నారు. షాప్లో ఉన్న 16,000 నగదు, పిల్లల సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ సిస్టమ్ కాలిపోయినట్లు సమాచారం. ముఖ్యమైన డాక్యుమెంట్లు నాశనం కావడంతో నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తక్షణ సహాయం, నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు రత్నదేవి. నేను ఈ పికిల్ షాపు నడుపుతున్నాను. సార్ కరెంట్ షాక్ వచ్చింది అని చెప్పి నాది కాలిపోయిందని చెప్తున్నారు. అదైతే తప్పు మాట. అది నేనైతే 3 గంటలకు నేను మీటర్ బంద్ చేసుకునే పోయినాం. మేము 8:30కు వచ్చి మేము చూసుకున్నాము. కానీ అది అప్పుడు ఏమీ కాలేదు. కానీ ఇప్పుడు సడన్గా వచ్చి కరెంట్ షాక్ వచ్చి మొత్తం కాలిపోయిందని చెప్పి చెప్తున్నారు. అది తప్పు మాట. మాదైతే బతుకుదేరు మొత్తం అది రోడ్డు మీదకి వచ్చింది. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. షార్ట్ సర్క్యూట్ చెప్తారు కదమ్మా, అది మీటర్లో షాప్లో లోపల ఉన్నదా లేకపోతే బయట? మీటర్ బయటనే ఉంది. మీటర్కి ఏమైందా? మీటర్ ఏం లేదు, బయట ఉన్నది. మీటర్కి ఏం కాలేదు. ఏం కాదు. అది ఎంత ఉన్నది? లాస్ ఎంత అయింది మొత్తం? మాది మొత్తం స్టాక్ వచ్చింది. మొన్ననే వచ్చి స్టాక్ వచ్చింది. మొత్తం స్టాక్ మొత్తం కాలిపోయింది. దానికి మాత్రము న్యాయం చేయాలి. మళ్ళీ పైసలు ఉన్నాయి, మా పిల్లల సర్టిఫికేట్లు ఉన్నాయి, షాపుకు సంబంధించినవి అన్ని షాపులోనే పెట్టినాం మేము. అవన్నీ మా అన్ని రోడ్డు మీదకి వచ్చినాము మేము. ఎట్లనైనా మాకు ఒక ఇంచుమించు ఒక 16,000 17,000 దాకా ఉంది. స్టాక్ వేశారు కదా మీరు, ఎంత వేసారు? అది 2 లక్షల దాకా ఉంది. అదంతా అది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మేము రోడ్డు మీదకి వచ్చిన మళ్ళీ ప్లీజ్ న్యాయం చేయాలని కోరుతున్నాను గవర్నమెంట్ని.